రోడ్లు అనేది గతంతో పోల్చుకుంటే అంటే 2019 నుంచి 2024 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు నేను అది చేశాను ఇది చేశానని ఎన్నో గాలి హామీలు అనేది ఇవ్వడం జరిగింది. కానీ యాంత్రికంగా వచ్చాక ఎక్కడ ఏమనేది అభివృద్ధి అనేది జరగలేదు. రోడ్లకు కేటాయించి కనీసం గుంతలు కూడా పోడ్చలేదు. కొత్త రోడ్లు వేయడం ఎలా ఉన్నా కానీ గుంతలు కూడా పోడ్చలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు యుద్ధ ప్రాతిపదిక మీద ముందుగా రోడ్లు వేయడం ఎలా అన్నా కానీ ముందు అన్ని గుంతలు పోడ్చాలనేటువంటి ఒక సంకల్పం తీసుకొని డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు ఎప్పటికప్పుడు ఆర్కిటెక్ట్ చేస్తూ ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఏరియాలో రోడ్లు అనేది పోడ్చడం జరిగింది. ఆల్రెడీ కొత్త రోడ్లు కూడా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా పోల్చుకుంటే మా దర్శి నియోజకవర్గం మొల్లమూరు మండలంలో అయితే మా ఇన్ఛార్జి గారు లక్ష్మి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆల్రెడీ రోడ్డు కార్యక్రమం అనేది అన్ని స్టార్ట్ చేస్తున్నారు. అదేవిధంగా సీసీ రోడ్లు, గ్రామాల్లో సీసీ రోడ్లు కూడా ఆల్రెడీ శాంక్షన్ చేసి ఆల్రెడీ మా ఊర్లో అయితే ముఖ్యంగా 4 రోడ్లు కూడా సీసీ రోడ్లు కంప్లీట్ చేశారు. మా మండలంలో దరిదాపు ప్రతి విలేజ్లో సీసీ రోడ్లు అనేది అన్ని టోటల్గా కంప్లీట్ అయిపోయినాయి.